ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదిభిస్వేదసాదనం మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః ఆర్ఘ్యం సమర్పయామి హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి ముఖే సిద్ధాచమనీయం సమర్పయామి ఉపచారికస్నానం ఆభోతిష్టావజో భవత్తాన ఓర్చేతదాతన అహీరణాయ చక్షసే యావత్తిమసస్తస్య వాజే దేహలః విశతీరివ మాదలః తస్మారంగవామః ఆపో జనజనాజనః మహాగణాధిపతయే నమః. ఉపచారికస్నానమయామి శుద్ధోదకస్నానం నమో గణేభ్యో గణపతిభ్యశ్చమో నమో నమః విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చమో నమో నమః. మహాగణాధిపతయే నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి వస్త్రం వై వస్త్రాదువదనాంజలియాదిదేవ ఋతుగాః పూజమానః అభిచంద్రావర్తవేనో హిరణ్యాగ్రస్వాహం దధినో దేవసోమా. మహాగణాధిపతయే నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి వస్త్రం వై వస్త్రాదువదనాంజలియాదిదేవ ఋతుగాః పూజమానः అభిచంద్రావర్తవేనో హిరణ్యాగ్రస్వాహం దధినో దేవసోమా. పసుపుంకుమండి. అహిరివ భోగై పరిచేతి బాహుం జాజాహేతిం పరిబాధమానః తస్సక్తో విద్యావచనాని విద్వాన్ పుమాత్మాకం సంపరిపాదదుస్తదః యాఘం గౌర్యాతనీ ఇంద్రాణి వక్మహోదయే కరుణాణీం సత్తయే సుమంగళేర్యం వదోరిబాఘం తమేతపస్యదా సౌభాగ్యమస్యై సుత్వా జాతాత్తం విపరేదన. ముఖాదిసుగంధ పరిమళ ద్రవ్యాణీం సమర్పయామి పుష్పై పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం లంబోదర. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్య నమః. ఓం భారచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. స్కంధపూర్వజాయ నమః. బుద్ధివిఘ్నేశ్వరాయ నమః. ఉమాసుతయే నమః. పార్వతీనందనాయ నమః. మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళమంత్ర పుష్పాణ్యం సమర్పయామి. ధూపం ధూరసుధూర్మధూర్ శతమానం భవతి శతాయు పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. రోచనో రోచమానః శోభనః శోభమాన కళ్యాణః. నానాగోత్రాభివృద్ధిరస్తు నానావంశాభివృద్ధిరస్తు. మీ అందరూ కూడా మీ మనోత్రం, మీ పేరు, మీ భార్య పేరు, పిల్లల పేరు, భర్త పేరు, అందరి పేరు తలుచుకోండి. మంచిగా నమస్కారం చేసుకోండి. ఈరోజు నిర్జల ఏకాదశి చాలా విశేషమైనటువంటిది. పూజల ఫలితం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి 1000 సార్లు చేస్తే ఎంత పుణ్యం వస్తుంది. ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా మొట్టమొదట గణపతిని పూజించడం జరుగుతుంది. శుభకార్యం చేసినా మొట్టమొదట గణపతిని పూజించాలి. పూజించకుంటే విఘ్నాలు జరుగుతాయి, ఆటంకాలు జరుగుతాయి. రాజకుమార్ ఎక్కడ ఉన్నా ఇక్కడ రావాలి. గణపతి ఆలయం దగ్గరికి రావాలి. రాజకుమార్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు హైదరాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు ఇక్కడికి వస్తున్నారు. వారితో పాటు
రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, వారితో పాటు ఖైరతాబాద్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే విజయారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాం. మరి వారితో పాటు మాజీ ఎమ్మెల్యే చింతారామచంద్రారెడ్డి గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అనిల్ గారు సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చేసారు. వారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటున్నాము. నాగేష్ గారు, బీజేపీ సీనియర్ లీడర్ రామ్మోహన్ గారు, మరి అదేవిధంగా బీజేపీ నగర్ నుంచి బ్యాండ్తో వస్తున్న అనిల్ బ్యాండ్తో బీజేపీ నగర్ నుంచి పసుపు కుంకున్నారు కృష్ణన్న గారు, అంజన్న గారు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో మన ఖైరతాబాద్ గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు ఈ వినాయకుడికి అధ్యక్షుడు నాగేందర్ గారికి స్వాగతం సుస్వాగతం. వారితో పాటు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మరి స్థానిక కాంటెస్టెడ్ ఎమ్మెల్యే విజయారెడ్డి గారు, ఫిషరీస్ చైర్మన్ పెట్టు సాయి గారు ఇక్కడికి వచ్చారు. వారితో పాటు పెద్దలు అశోక్ గారు, మహేందర్ బాబు గారు, ప్రవీణ్ గారు అనేక మంది ఇక్కడికి వచ్చారు. వారికి అందరికీ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటాము. అధ్యక్షులు దానం నాగేందర్ గారు వచ్చేశారు. ఇక కార్యక్రమం మొదలవుతుంది. అన్నగారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఖైరతాబాద్ ముద్దుబిడ్డ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అందరూ పూజ అయిన తర్వాత పువ్వులు తీసుకెళ్ళాలి. మంచిది పురుషోత్తము శేఖర్ గారు, మీరు కూడా ఆగకపోతే గణపతి గారు, పంచముఖ సంకటహర గణపతి గారు, మీరు అందరూ కలిసి పైకి చూడండి.
మొత్తం వస్తుంది క్లోజ్ కొడుతున్నా హైదరాబాద్లో 14 సెప్టెంబర్ నాడు వెలిసిపోయేటువంటి వినాయకుడికి పూజ సంబంధించి ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులందరూ అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు వస్తుందా ఇంకా కుమార్ గారు సందీప్ గారు నీది అరే వస్తుందిరా కొంచెం వెనకకి తీసుకోవచ్చు కదా నాకు రావట్లేదు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా వల్లనే హైదరాబాద్లో వెలిసిపోయేటువంటి వినాయకుడికి 11 రోజులు మీరు ఇచ్చేటువంటి కెమెరా కిందికను తమ్ముడు కిందికను కొంచెం వెనకకి తీసుకోరా మరి ఇక్కడ నువ్వు వెనకకి తీసుకోక స్టాండ్ ఏం మంచిగా ఇక్కడ ఉన్నది నీకు వస్తుందంటే నేను ఏం చేయాలి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ వచ్చి ఈ సంవత్సరం కూడా మరి నిత్య కళ్యాణం పంచతోరణం హైదరాబాద్లో వెలిసేటువంటి వినాయకుడికి ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడికి కూడా రోజు ప్రసాదాలు అన్న ప్రసాదాలు ఉంటాయి. వాటితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి ఆర్ఎంపీ సిబ్బందికి అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకి ఉన్నటువంటి సేవ చేస్తున్నటువంటి అందరికీ కూడా సేవకులకి ప్రతి ఒక్కరు కూడా రోజు అన్న ప్రసాదాలు ఉన్నాయి. ఇక్కడ పొద్దునే అందరికీ బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ వరకు కూడా సాయంత్రం 4 వరకు 12, 1 వరకు కూడా వినాయకుడిని దర్శించుకోవడానికి ప్రజలు వస్తారు కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ నుంచి వచ్చినా కూడా అందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేసి వచ్చినటువంటి భక్తులకు ఆ భగవంతుడు అదేవిధంగా భావకు సాధిస్తామని అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి సంవత్సరం మాకు సహకరిస్తుంది. ఆర్ఎండ్బి కానీ జిహెచ్ఎంసీ కానీ వాటర్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అందరు అధికారులు కూడా మాకు సహకరించడం కూడా వారందరికీ నేను అడ్వాన్స్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈ పూజా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరు ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు. మేమంతా చేసి ఒక సిస్టమేటిక్గా మేము వెళ్తుంది కొంచెం అరే నీది వస్తుందిరా మొత్తం ఇక చూడు కొంచెం వస్తుందట ఇక చూడరా ప్రామిస్ వస్తుందిరా కొంచెం అరే ప్రామిస్ వస్తుందిరా అని చెప్తుంటే ఎలాంటి ఆటంకం కలగకుండా 14 సెప్టెంబర్ నాడు మొట్టమొదటి పూజ మరి మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గవర్నర్ గారు చేతుల మీదుగా జరిపించి తర్వాత వచ్చినటువంటి విఐపీలకు కూడా అందరికీ కూడా ప్రధానంగా చేస్తాం. కాకపోతే ఈసారి చాలామంది సెలబ్రిటీస్ కూడా వస్తామని అంటున్నారు కాబట్టి మీకు తెలుసు బాబాయ్ అంటే లాల్బాగ్ అంటారు. కానీ లాల్బాగ్ నుంచి లక్షలాది మంది అక్కడ ఒక కమర్షియల్గా జరుగుతుంది. ఎల్ఈడి వస్తలేవు ఎక్కడ వస్తాయి పంచముఖ సంకటహర గణపతి పంచముఖ సంకటహర మహా గణపతి పైన ముందు అంటే తీసుకోపోండి అన్న పక్కకి తీసుకో సైడ్ తీసుకోపోనా కొంచెం వెనక రానా కొంచెం వెనక ఒక షార్ట్ ఈరోజు ఫోటోగ్రాఫర్ భయ్యా కర్ర పూజ